అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇటు బ్రేక్ఫాస్ట్లోనూ అలా ఈవినింగ్ స్నాక్స్ లాగాను చేసుకునే రెసిపీ అండి. అలసంద వడ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తినడం వల్ల కూడా అలసందలో మంచి బలాన్ని కూడా ఇస్తుంది కదండి. బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ అయితే ఇవి అలసంద బ్యాలన్ అయితే నానేసుకోండి. ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ అలసంద బ్యాలన్ అయితే నానబెట్టుకున్నాను. ఇందులోకి అయితే వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు పొట్టు పోయే వరకు బాగా వాష్ చేసుకుందామండి. ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఇంకొకసారి అయితే వాష్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అలసంద బ్యాళ్ళు బాగా నానిపోయాయి. దీనిని ఇంకొకసారి ఇప్పుడు వాష్ చేసుకుందామండి. ఇవి కలర్ చేంజ్ అవుతాయి కదా, బ్యాళ్ళు నానబెట్టడం వల్ల కొద్దిగా నల్లగా వస్తాయి. నీళ్ళన్నీ వంపేసి వేరే వాటర్ అయితే వేసుకొని ఇంకొకసారి వాష్ చేసుకొని నీళ్ళు లేకోకుండా బ్యాళ్ళని అయితే కొద్దిగా మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఇందులో ఇక్కడ ఒక టిప్ చెప్తాను, ఖచ్చితంగా చేయండి. అస్సలు వాటర్ అయితే యాడ్ చేయకండి, ఇలాగే బ్లెండ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే కారం తగ్గట్టు వేసుకొని అలాగే సాల్ట్ కూడా తగినంత అయితే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి పిండిని అయితే బ్లెండ్ చేసుకోండి. ఇలా కచ్చాబచ్చా బ్లెండ్ చేసుకుంటే మనకి వడలు తినేటప్పుడు బ్యాలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. చూడండి, వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. అలా వాటర్ ఎక్కువ చేస్తే మనకి వడలు వేసేటట్టుగా పిండి అయితే ఉండదండి, జారుడుగా అయిపోతుంది. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ బ్యాలన్ మొత్తం అలాగే వేసుకొని కొద్దిగా కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అయితే పిండిని అయితే ఆడిచ్చేసుకుందాము. ఈ వడలు నాన్ వెజ్లో కూడా తింటారండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు ఒక 1/2 కప్ దాకా బ్యాలన్ అయితే ఇలానే వేసుకోండి. వడలు తినేటప్పుడు మనకు బ్యాలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడైతే 1 కప్పు దాకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను అయితే వేసుకొని మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకండి పిండిలో అయితే. మనమైతే ఎప్పుడు వడలు వేసుకోవాలనుకుంటామో అప్పుడే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముందుగానే యాడ్ చేస్తే పిండి అనేది మనకి లూజ్గా అయిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 కప్ దాకా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. నేను ఈ 2 టిప్స్ అయితే ఫాలో అయిపోతే వడలు మీకు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకుంటారు. ఫస్ట్ టైం వేసినా కూడా ఆయిల్ అయితే పెట్టేసుకొని వేడైన తర్వాత ఈ సైజులో అయితే వడ వేసుకుంటున్నానండి నేనైతే. మీకు ఇంకొంచెం పెద్దగా కావాలన్నా వేసుకోండి. ఆయిల్లోకి అయితే ఈ సైజులో అయితే పిండిని అయితే వేసేసుకోండి. అన్ని వడలుగా అయితే వేసేసుకున్నాము పిండి మొత్తాన్ని అయితే. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇలా గెరిటెతో రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాము. మీలో ఎంతమందికి ఈ వడలంటే ఫేవరెటో తెలియజేయండి కామెంట్ సెక్షన్లో అయితే. మా ఇంట్లో అందరికీ ఇదైతే ఫేవరెట్ అండి, అందుకే మేమైతే బ్రేక్ఫాస్ట్లోకే వేసుకుంటాము. దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ ఎర్రకారం కానీ పప్పుల పొడి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేపేసుకొని ఇంకా తీసేసుకోవడమే అండి ఆయిల్లో నుండి అయితే. ఒక ప్లేట్ తీసుకొని పక్కన ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము.
ఇంకా ప్లేట్ తీసుకొని వేడి వేడిగా అలసంద వడ అయితే సర్వ్ చేసుకోవడమే అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేసి ఎలా కుదిరాయో నాకైతే తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.